మనకు ఒక్కటి కావాల్సిందని చెప్పి మీ అందరికీ ఆలోచన వచ్చినందుకే ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకతా యాత్రకు విచ్చేసిన విషయం వాస్తవం 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 అన్న. మతం పేరడికి చంపిరన్నా, మతం పేరడికి చంపిరన్నా, హిందూ వంట చంపిరన్నా, బట్టలిప్పి అవయవాలు చూసి చంపిరన్నా. వదిలిపెట్టామన్నా. నరేంద్ర మోడీ గారు చెప్పిరన్నా, ఎవడైతే నరేంద్ర మోడీ గారు పెహల్గాం సంఘటన తర్వాత చెప్పిండన్నా, ఎవడైతే నా దేశానికి ముప్పు వాటిల్లిపోయాలని నా దేశం వైపు ఎవడైతే కన్నెత్తి చూస్తాడో వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ పాకిస్తాన్ లో చొరబడి అరే మసూద్ అజర్ అనే ఉగ్రవాది కుటుంబాన్ని 14 మందిని హతమార్చి ఇలా వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేసిన ప్రధానమంత్రి నా నరేంద్ర మోడీ. అటువంటి సైన్యం భారత సైన్యం అన్న. 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం. 11 డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం. ఏ ఒక్క సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన సైన్యం భారత సైన్యం. అరే అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ట్విన్ టవర్స్ మీద ఇదే అల్ ఖైదా ఉగ్రవాదులు దాడి చేసి 3,000 మందిని చంపి 6,000 మందిని గాయాల పాలు చేసిన తర్వాత కూడా 10 సంవత్సరాల వరకు కూడా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయని దేశం అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా దేశం. 10 సంవత్సరాల దాకా ఏం చేయలేకపోయింది అగ్రరాజ్యం. 10 సంవత్సరాల తర్వాత ఒసామా బిన్ లాడెన్ చంపిందన్న. కానీ నా నరేంద్ర మోడీ, నా భారత సైన్యం పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత కేవలం 15 డేస్ 15 రోజుల్లో ఇలా ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టినటువంటి దేశం నా భారతదేశం, నా భారత సైన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా చైనా నుంచి అత్యధికమైనటువంటి ఆయుధాలు తీసుకొచ్చినప్పుడు కూడా నా భారత సైన్యం వాటిని ధ్వంసం చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇంత సాహసం చేసినటువంటి మన భారత సైన్యాన్ని పొగడాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉన్నది. ఏమంటున్నా మల్లికార్జున ఖార్గే, ఇది చిన్న యుద్ధమట, ఇది యుద్ధమే కాదట, చిన్న యుద్ధమట. అరే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి. 11 పాకిస్తాన్ డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసే యుద్ధం చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి. అదే 20% డిఫెన్స్ వ్యవస్థను, పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసే యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖార్గే చెప్పాలి. ఇలా పాకిస్తాన్ కు గడగడలా నుంచి అయ్యా బాంచను యుద్ధాన్ని విరమించానని చెప్పి బతిలాడే స్థాయికి తీసుకొచ్చిన యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖార్గే చెప్పాలి. అనే రాహుల్ గాంధీ గారికి నేను ఇక్కడ అభిమానులు అనుకున్నా, ఇక్కడ అభిమానులు లేరన్నా రాహుల్ గాంధీ గారికి, పాకిస్తాన్ లో అభిమానులరన్నా. ఇవాళ రాహుల్ గాంధీ పేరుతోనే అమెరికా పాకిస్తాన్ లో ట్రెండింగ్ నడుతుందన్న. ట్రెండింగ్ ఏ మనిషి అన్న రాహుల్ గాంధీ? ఎన్ని రైఫిల్ విమానాలు ధ్వంసమైనవో లెక్క చెప్పాలంట రాహుల్ గాంధీ గారికి. చెప్దామన్న లెక్క, చెప్దామన్నా. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చెప్దామని రాహుల్ గాంధీ లెక్క చెప్పాల్సిందన్న. ఒక అవగాహన లేని నాయకుడు, దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల ప్రేమ లేని నాయకుడు ఈ రోజు దేశాన్ని ఏలాలని చూస్తే ఈ దేశ ప్రజలు ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలు వాళ్ళ ఈ దేశంలోని సైనికులను అవమానపరచడమే, ఈ దేశం కోసం బలిదానమైన సైనికులను అవమానపరచడమే. ఈ దేశంలో అవసరమస్తే నేను కూడా సైనికుడిగా మారుతా, నేను కూడా సరిహద్దులో పెడతా, పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమని ఉత్సాహంగా ముందుకొచ్చిన ఈ భారతీయుల మనోభావాలను అవమానపరచడమే రాహుల్ గాంధీ వ్యాఖ్యలన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. అరే ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనం చెప్తున్నారు, పాకిస్తాన్ ముక్కలు చేసింది ఇందిరాగాంధీ, పాకిస్తాన్ ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలా పాకిస్తాన్ ముక్కలు చేసిన ప్రభుత్వం పార్టీ మీదైతే
పక్కనే ఉన్న పీఓకను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు మీ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన బాధ్యత రాకూడదు రేవంత్ రెడ్డి గారు. అది ఇలా పీఓక వెళ్ళాను కానీ ఇలా కాశ్మీర్లో విధ్వంసం జరిగేది, కాశ్మీర్లో హిందువుల మీద హత్యాకాండ జరిగేది, కాశ్మీర్లో పండితుల హత్యాకాండ జరిగేది, కాశ్మీర్లో పాకిస్తాన్ జెండా ఎగిరేది, కాశ్మీర్ టెర్రరిస్ట్ గడ్డగా మారింది. ఇవన్నిటి పీఓకే వెళ్ళాలన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదో చెప్పాల్సిన బాధ్యత. అంతెందుకన్నా హైదరాబాద్ లో రోహింగ్యాలు కూడా పంపలేని దౌర్భాగ్య స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులను, ఇతర దేశాల నుంచి పాస్పోర్ట్ లేకుండా వీసాలు లేకుండా వచ్చి ఈ దేశంలో సత్రంగా భావించుంటున్న వ్యక్తులను ఇతర రాష్ట్రాల్లో బయటికి పంపిస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళను బయటికి పంపే ప్రయత్నం చేయకుండా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇక్కడ పాస్పోర్ట్ వీసా లేకుండా ఉన్నటువంటి రోహింగ్యాలను ఈ దేశం నుంచి రాష్ట్రం నుంచి పంపించలేకపోతున్నారు? దాంతో పాటు వాళ్ళను బామర్దు లెక్క, సొంత ఇంటి అల్లుని లెక్క ఇలా షెల్టర్లు ఇచ్చి పెంచి పోషిస్తున్న ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్కు దమ్ముంటే నీ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ సమాజం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే భాగ్యనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాటన్ సెర్చ్ చేయండి. ఎవడు పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా ఉంటుండో వాళ్ళను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించే దమ్ము మీకుంటే వెంటనే కాటన్ సెర్చ్ ప్రారంభించాలని చెప్పి ఈ హిందూ ఏకతా యాత్ర ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా. మీకు చేత కాకుంటే మీకు ఓట్లే ముఖ్యం, ఈ ఓటు బ్యాంక్ కోసమే పనిచేస్తామని భావిస్తే మాకు లేఖ రాయండి, నరేంద్ర మోడీ గారికి లేఖ రాయండి. మాకు చేత కాదు, రోహింగ్యాలు పంపడానికి మాకు చేత కాదు. వాళ్ళకు ఆధార్ కార్డులు ఇచ్చినాం, వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చినాం, వాళ్ళకు పాస్పోర్ట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, వాళ్ళకు రేషన్ బియ్యం ఇస్తున్నాం. మాకు వాళ్ళ ఓట్లు ముఖ్యం, మేము పంపమని చెప్పి మీరు లేఖ రాయండి ప్రధానమంత్రి గారికి, లేకుండా అమిత్ షా గారికి. వాళ్ళని ఏ విధంగా మెడలు పట్టి బయట రూపుతామో ఇలా కేంద్ర బలగాలు చూసుకుంటాయి, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందనే విషయాన్ని ఈ హిందూ ఏకతా యాత్ర ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నాం. ఎన్ని రోజులు భరిస్తామన్నా? అందుకే ఒక్కసారి ఉంచాడన్నా, పేల్గాం సంఘటన జరిగింది, అయిపోయింది. మళ్ళా కొన్ని రోజులు ఇంట్లో కూర్చునేవాడు హిందూ కాదన్నా, ఇంట్లో కూర్చునేవాడు హిందూ కాదన్నా, నేను హిందూ అని చెప్పుకునేవాడు హిందూ కాదన్నా, కాసేపు జెండా బట్టి జై శ్రీరామ్ అనేవాడు హిందూ కాదన్నా, పూజలు యాగాలు చేసేవాడు హిందూ కాదన్నా. ఇవాళ సనాతన ధర్మం కోసం హిందూ సమాజానికి ఆపద వస్తే, హిందూ ధర్మానికి ఇబ్బందులు వస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే నేనున్నానని కాసేపు జెండా పట్టుకొని యుద్ధం చేసేవాడే నిజమైన హిందూ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అన్నా.